ఈరోజు ప్రశ్నలో నేను చేస్తున్న వీడియో చాలామంది రాజకీయంలో ఉన్న వ్యక్తులకి తెలియని విషయం. ఈరోజు నేను ప్రశ్నలో మీకు చెప్పబోయే విషయం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆ గుడి, దాని యొక్క ప్రాశస్త్యం, అంటే దాని చుట్టుపక్కల ఉన్న అడవి, వీటిని ఉపయోగించుకొని రాజకీయంగా ఎదుగుదామనుకున్న వ్యక్తులు, వారి కార్యకర్తలకి నచ్చని వీడియో. ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో హిందువులకి వ్యతిరేకం అని వస్తున్న అలిగేషన్స్, చేస్తున్న ప్రోపగండా, ఒక 2 దశాబ్దాలుగా నడుస్తున్న ప్రోపగండాకి చెక్ పెట్టే వీడియో. ఈ వీడియోలో మేము చెప్పే విషయాలు మ్యాక్సిమం ఎప్పటి తరానికి తెలియనివి. ఈ వీడియోలో మేము చెప్పే విషయాలు అప్పటి తెలుగుదేశం పార్టీ, ఎప్పటి జనసేన పార్టీ వండి వారుస్తున్న అబద్ధాలని ఎక్స్పోజ్ చేస్తుంది. ఈ వీడియో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి హిందువులకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి, వెంకటేశ్వర స్వామికి ఎంత నిక్కచ్చిగా ఆయన రెజీమ్లో ఉన్నాడో తెలిపే ఒక వీడియో. ఈ వీడియో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హిందూ వ్యతిరేకి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి అతనికి హిందువులంటే పడదు, వెంకటేశ్వర స్వామిని చాలా తోలనాడాడు, ప్రసాదం కూడా తినేవాడు కాదు అని మొరిగే వాళ్ళకి చంపపెట్టు లాంటిది. ఈ వీడియో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుమలలో ఉన్న 7 కొండలు కాదు, వాటిని 2 కొండలు, అవి 2 కొండలు చెయ్యాలి, 7 కొండలు అవసరమా అని అన్నాడని నడుస్తున్న ఒక 2.5 దశాబ్దాల ప్రోపగండాకి చరమగీతం పాడే వీడియో. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఎవరెవరికైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హిందూ వ్యతిరేకి అన్న ఒక అభిప్రాయం ఉందో మీరందరూ తెలుసుకోవాల్సిన వీడియో, ప్రతి హిందువు చూడాల్సిన వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఇది 1870 1870లో మొదలైన ఒక చరిత్ర. 1870లో అంటే 1870లో బ్రిటిష్ ఎంపైర్, అంటే ప్రీ ఇండిపెండెన్స్, మనకి స్వాతంత్రం రాక ముందు కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, అక్కడ ఉన్న అడవికి సంబంధించి విషయం. 1870 తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత 1965, ఆ రోజు 1965 సంవత్సరంలో జీవో నెంబర్ 1784 ఈ జీవో అప్పటి ప్రభుత్వం, ఇది 1965లో ఉన్న ప్రభుత్వం, బ్రిటిష్ రాజ్ ఏదైతే ఉందో వాళ్ళు, అంటే అప్పటి గవర్నమెంట్, దాదాపు 27.4 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోది అని వాళ్ళొక ప్రభుత్వానికి సంబంధించి అఫీషియల్గా రికగ్నైజ్ చేశారు. అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో ఆ దేవస్థానానికి సంబంధించి మొత్తం, అంటే ఏరియా ఏదైతే ఉందో అదంతా 27.4 స్క్వేర్ కిలోమీటర్స్ అని 1870లోనే బ్రిటిష్ రాజ్, బ్రిటిష్ ఎంపైర్ నిర్ణయించారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిధి. ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన స్వాతంత్రం వచ్చిన ఒక 20 సంవత్సరాల తర్వాత, దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత
తర్వాత, అంటే ఒక 18 ఇయర్స్ తర్వాత 1965 అప్పటి ప్రభుత్వం మళ్ళీ ఒక జీవో జారీ చేసింది. జీవో నెంబర్ 1784. ఈ జీవోతో 1965లో ఉన్న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి సేమ్ కోట్ చేస్తూ, ఏది 1870లో బ్రిటిష్ రాజ్ ఏదైతే ఒక జీవోలు కానీ అవన్నీ కానీ రిలీజ్ చేయకుండా అఫీషియల్గా ఒక పరిధిని నిర్ణయించిందో తిరుమల తిరుపతి దేవస్థానానికి, అదే పరిధిని కన్ఫర్మ్ చేస్తూ 1965లో ఈ జీవో రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఉదహరిస్తూ 1784 జీవోతో దాన్ని క్లారిఫై చేస్తూ కన్ఫర్మ్ చేసింది. ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాల తర్వాత 1975 డిసెంబర్ 2 అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఏదైతే పరిధులు ఉన్నాయో వాటిల్ని ఒక టైటిల్ డీడ్ చేస్తూ జీవో నెంబర్ 1784ని ఇష్యూ చేసింది. బ్రిటిష్ ఎంపైర్ చేసిన పరిధి, సెట్ చేసిన పరిధినే టైటిల్ డీడ్ చేస్తూ జీవో నెంబర్ 1784 రిలీజ్ చేసింది. ఎగ్జాక్ట్గా ఒక 10 సంవత్సరాల తర్వాత, అంటే 1975 డిసెంబర్ 2 ఆ రోజు బ్రిటిష్ ఎంపైర్ ఏదైతే టీటీడీ బౌండరీస్ని డిసైడ్ చేసిందో ఆ టీటీడీ బౌండరీస్ అంటే 27.5 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతే ఉన్నాయో అది మొత్తం కూడా టీటీడీతో పాటు రిజర్వ్ ఫారెస్ట్ కూడా కలుపుకొని ఇదే అని చెప్పని 1975లో మళ్ళీ దీన్ని కన్ఫర్మ్ చేసింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ తర్వాత మళ్ళీ ఒక 11 సంవత్సరాల తర్వాత నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వం 1986. అప్పుడు నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వం హయాంలో చల్లా కొండయ్య కమిషన్ ఒకటి ఏర్పడింది. ఆ కమిషన్ ప్రకారం అప్పటి ప్రభుత్వం కూడా సేమ్ 27.5 స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో దీనినే 27.5 స్క్వేర్ కిలోమీటర్స్ దీనినే అప్పటి నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఇదే 27.5 స్క్వేర్ కిలోమీటర్స్ని టీటీడీకి సంబంధించిన బౌండరీస్గా గుర్తించింది. ఆ కమిషన్ ప్రకారం, చల్లా కొండయ్య కమిషన్ ప్రకారం. ఆ తర్వాత ప్రభుత్వాలు మారాయి. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు జయచంద్ర నాయుడు, అతను తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఎలక్షన్లు కండక్ట్ చేయాలి, పంచాయతీ ఎలక్షన్లు కండక్ట్ చేయాలని చెప్పని కోర్టుకు వెళ్ళాడు. అసలు సడన్గా పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు కండక్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయచంద్ర నాయుడు? అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాడు అని మీకు తెలియాలంటే, మీకు చంద్రబాబు నాయుడు గారు, మనం నందమూరి తారక రామారావు గారి హయాం మాట్లాడుకున్నాం, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం మాట్లాడుకున్నాం. దానికి మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక కథ జరిగింది. ఇది చరిత్ర, అసెంబ్లీలో కూడా మాట్లాడిన ఒక చరిత్ర. తిరుపతి మాడ వీధుల్లో అక్కడ బ్రతుకుతున్న కొన్ని వందల మంది నివాసితులు, ఎవరెవరైతే అక్కడ కొట్లు, షాప్స్ అండ్ వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు, ఆ టెంకాయలు ఇవన్నీ అమ్ముకునే వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా కొన్ని వందల మంది ఉండేవాళ్ళు. వీళ్ళు ఆ ఏరియాలో ఉండటం వలన, టీటీడీకి సంబంధించిన ఆ కొండ మీద ఉండటం వలన అక్కడ ప్రదక్షిణాలు కానీ, ప్రజలకు కానీ, భక్తులకు కానీ, వస్తున్న భక్తులకు కానీ ఇబ్బంది కలుగుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా తిరుపతి మడ వీధుల్లో ఉన్న మొత్తం ఎవరెవరైతే అక్కడ నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా, అక్కడ బతుకుతున్న వాళ్ళందరినీ కూడా రెసిడెన్స్ని వెకేట్ చేయించారు. వెకేట్ చేయించి కిందకి పంపించారు, కొండ కిందకి. ఆ కిందకి పంపించిన తర్వాత ఏర్పడిందే బాలాజీ టౌన్షిప్ ఆర్ ఎల్స్ రీహాబిలిటేషన్ సెంటర్. రీహాబిలిటేషన్ సెంటర్ మెల్లగా బాలాజీ టౌన్షిప్ కింద మారింది. ఈ పైన కొట్లు పెట్టుకొని షాప్స్తో పాటు బ్రతికే వాళ్ళందరూ కూడా కిందకు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ కొండ కిందకు వెళ్ళారో ఇక్కడ ప్రజానికం ఉంది,
వీళ్ళకి కూడా పంచాయతీ ఎలక్షన్లు కావాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయచంద్ర నాయుడు అనే వ్యక్తి కోర్టు మెట్లని ఆశ్రయించాడు. ఆ తర్వాత కోర్టు క్లియర్గా ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టొచ్చు అని చెప్పిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 16 జీవో నెంబర్ 338, అగైన్ 2005 సెప్టెంబర్ 16 జీవో నెంబర్ 338, ఈ జీవో ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో దీంట్లో ఎలాంటి రాజకీయాలు ఉండకూడదు అని చెప్పి ఈ టౌన్షిప్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఉంటుంది అని చెప్తూ ఈ జీవోలో ఎగ్జాక్ట్గా చెప్పిన ఇక్కడ ఎలాంటి రాజకీయాలు ఉండకూడదు అని ఈ జీవో చెప్పింది. ఆ తర్వాత 2007 జూన్ 2 జీవో నెంబర్ 746, ఈ జీవో ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో 322.68 స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం కూడా పవిత్ర కొండలే అని చెప్పారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి తిరుమలని 2 కొండలు చేస్తాను అని చెప్పన్న జీవో ఏది అంటే, ఇప్పుడు నేను మీకు చెప్పిన జీవో నెంబర్ 338 టీటీడీలో ఎనీ పొలిటికల్ యాక్టివిటీ బ్యాన్ చేయాలి అని చెప్పి దాంట్లో ఉంది. అది ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి. అయితే ఇక్కడ ఎక్కడా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం 2 కొండలకి మాత్రమే పరిమితమని, లేదా తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం 7 కొండలు కాదు, దీన్ని మేము 2 కొండలుగా అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నామని కానీ ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చెప్పలేదు. కేవలం ఒక పొలిటికల్ ఆస్పిరేషన్తో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయచంద్ర నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కోర్టుకు వెళ్ళి ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ కావాలి అన్నప్పుడు, కోర్టు దానికి సుముఖంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మొత్తం ల్యాండ్ అంతా కూడా ఇదే, ఇప్పుడు నుంచి కాదు 1870ల నుంచి కూడా ఇదే నడుస్తుంది అని కోర్టుకి చెప్తే ఆ తర్వాత ఎలక్షన్స్ అవసరం లేదు అని వచ్చింది. దీన్ని పొలిటికల్గా ఏదైతే 27.4 స్క్వేర్ కిలోమీటర్స్ అంటారో ఈ పరిధంతా కూడా టీటీడీది, దీంట్లో ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీస్ ఉండకూడదు, ఇది ఒక టీటీడీ టౌన్షిప్ అని చెప్తూ ఎలాంటి పొలిటికల్ అఫిలియేషన్స్ లేకుండా, ఎలాంటి పొలిటికల్ ఇంట్రెస్టులు లేకుండా రిలీజ్ చేసిన జీవోని మొత్తం ప్రతిపక్షం కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ కాబట్టి టీటీడీలో ఉన్న పరిధిని తగ్గించేస్తున్నాడు అని విషప్రచారం మొదలుపెట్టారు. ఈరోజు నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి తొత్తుగా పనిచేయట్లేదు, ఇక్కడ నిలబడిన రావణ్ అనే నేనే ప్రజారాజ్యం పార్టీ జెండాలు పట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తును, చిరంజీవి గారి పార్టీలో ఏనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ చేయాలా, కానీ చరిత్ర ఎవడో చెడిపేస్తే చెరిగిపోయేది కాదు. ఈరోజు తిరుపతి లడ్డు విషయంలో ఎంత నానా యాగి చేస్తుందో ఈ ప్రభుత్వం, నిజాలు తెలుసుకోవాలంటే ఎవరైనా సరే వెళ్ళి డిగ్ చేయండి. ఇదంతా అఫీషియల్గా రికార్డెడ్ డేటా. ఏ జీవో వల్ల అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయాలు ఉండకూడదు, ఇక్కడ ఎలక్షన్స్ మాత్రం కండక్ట్ చేయకూడదని రాజశేఖర రెడ్డి ఏ ఉద్దేశంతో అయితే జీవోని రిలీజ్ చేశాడో దాన్ని పక్కన పెట్టి ఏ జీవో 368లో 27.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వస్తుంది, కాబట్టి ఈ బాలాజీ టౌన్షిప్ కూడా దీంట్లోనే ఉంది అని పొలిటికల్ ఇంక్లినేషన్స్ లేకుండా, పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకుండా జీవో రిలీజ్ చేశారో దాన్ని ప్రతిపక్షాలు రాజశేఖర్ రెడ్డి మీద మతం అనే ఒక మలాన్ని పులుగుదామని చూశారు. ఈరోజు నేను నీకు GOMS నెంబర్ 338 ఏం చెప్పిందో క్లియర్గా నేను మీకు చదువు వినిపిస్తాను. GOMS నెంబర్ 338 క్లాజ్ 1లో డిక్లరేషన్, తిరుమల ఏరియా ఈజ్ హియర్ బై డిక్లేర్డ్ యాజ్ అ రిలీజియస్ అండ్ పిల్గ్రిమ్ టౌన్షిప్ అడ్మినిస్టర్డ్ బై తిరుమల తిరుపతి దేవస్థానం. క్లాస్ 2 civic authority, the TTD shall exercise control over civic administration, sanitation, construction activity, regulation of trade and occupation within Tirumala. ఎంత
హుందాగా రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ జీవోస్ని ఇష్యూ చేసింది. దీంట్లో ఎక్కడైనా పరమతాన్ని ముందుకు తీసుకొస్తున్నట్టు కానీ, దీంట్లో ఎక్కడైనా 7 కొండల్ని 2 కొండలు చేస్తానికి ఏరియాని కుదిస్తున్నామని కానీ కనీసం 2 కొండలు అన్న పేరైనా ఉందా, నేమైనా ఉందా? మూడో విషయం, ప్రొహిబిషన్. క్లియర్లీ లిజన్ దిస్, వినండి క్లియర్గా. నో పొలిటికల్ యాక్టివిటీ, పబ్లిక్ మీటింగ్, procession or propagation of any other religion shall be permitted within the Tirumala hill area without permission of TTD. ఎలాంటి అన్యమత ప్రచారాలు కూడా ఉండకూడదు అని జీవో నెంబర్ 338తో చాలా క్లియర్గా ఇష్యూ చేసిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎంత రాజకీయం చేస్తున్నారా, ఎంత రాజకీయం చేస్తున్నారు? మీకు ఒక వ్యక్తి నచ్చకపోతే ఇంత కిందకి దిగజారాలా? కన్స్ట్రక్షన్ కంట్రోల్. నో పర్సన్స్ షల్ అండర్టేక్ కన్స్ట్రక్షన్, ఆల్టరేషన్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ కమర్షియల్ యాక్టివిటీ ఇన్ తిరుమల వితౌట్ ప్రయర్ అప్రూవల్. Evictions, unauthorized occupations, encroachments and structures shall be liable for removal by TTD. TTDకి, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డుకి అన్ని అధికారాలు, సర్వాధికారాలు ఇస్తూ అన్యమత ప్రచారాలను కూడా అడ్డుకట్ట వేస్తూ ఈ జీవో ఉంది. అంటే పాలిటిక్స్ అనేవి తిరుమలలో రాజకీయాలు బ్యాన్, అన్యమతం అనేది బ్యాన్ అనేది ఈ జీవోతోనే మొదలైంది. ఇక జీవో నెంబర్ 368, దీన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. ఇది జీవో నెంబర్ 368 ఎండోవ్మెంట్ డిపార్ట్మెంట్ 1987. దీని ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, బిల్డింగ్ రెగ్యులేషన్, ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్, పబ్లిక్ కమ్యూనిటీస్, వీటితో పాటు సింపుల్ టర్మ్స్లో జిస్ట్ చెప్పాలంటే జీవో 368 ఏంటంటే టీటీడీ అనేది ఒక సివిక్ అథారిటీ అని మెన్షన్ చేశారు ఈ జీవోలో. ఈ జీవో ఎప్పుడు రిలీజ్ చేశారు? 1987లో. రైట్. సో జీవో నెంబర్ 368 1987లో ఇట్ గేవ్ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ అండ్ సివిక్ అథారిటీ, రైట్, అండ్ కంట్రోల్. అండ్ దెన్ జీవో నెంబర్ 338 రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రిలీజ్ చేసిన జీవో, ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ తిరుమల అ టౌన్షిప్, అ రిలీజియస్ టౌన్షిప్ అండ్ బ్యాన్ పాలిటిక్స్. రాజకీయాలను పూర్తిగా నిరోధించారు, అన్యమత ప్రచారాలను నిరోధించారు. ఇది కదా చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఒక 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రోపగండా అనేది బాగా ముదిరిపోయినప్పుడు, బాగా ముందుకెళ్ళినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దీన్ని అంటే 1987లో ఏదైతే 86-87లో మన నందమూరి తారక రామారావు గారికి సంబంధించిన రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిర్ణయం, టీటీడీకి సంబంధించి, దాన్ని ఉదాహరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి మంచి చేస్తూ రిలీజ్ చేసిన 338 జీవో రాజశేఖర్ రెడ్డి గారి మీద విషప్రచారం మొదలుపెట్టిన తర్వాత ప్రతిపక్షాలు ఆయన ఇంకొక జీవో రిలీజ్ చేశారు. అది 2007 జూన్ 2న జీవో నెంబర్ 746. దీని ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో 322.68 స్క్వేర్ కిలోమీటర్స్, ఇంతకుముందు ఎంత ఉంది? కేవలం 27 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 27.6 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 27.4, 27.6. కానీ ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి మీద వీళ్ళు చేస్తున్న విష ప్రచారం, ఇప్పుడు ఈ రోజంటే మీడియా వీళ్ళకు కూడా ఒక సాక్షి అని పెట్టుకొని సోషల్ మీడియా ఉంది కాబట్టి నిజాలు తెలుస్తున్నాయి. అప్పుడు కేవలం ఈటీవీ, ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతే కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ద గ్రేట్ స్టాల్వర్ట్ నందమూరి తారక రామారావు గారికే ఎన్ని పూశారు వీళ్ళు. ఆయన్నే ఎంత తక్కువ చేశారు వీళ్ళు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆయన మీద ఎంత బురద పులిమారు. అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత ఆ వ్యక్తి మీద జరుగుతున్న విష ప్రచారాన్ని ఢీకొట్టడానికి 2027లో ఇష్యూ చేసిన జీవో ప్రకారం 322.68 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే పూర్తి 7 కొండలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది, ఇంక్లూడింగ్ రిజర్వ్ ఫారెస్ట్ అని జీవో రిలీజ్ చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదే రోజు ఇంకో జీవో 747, దీని ప్రకారం
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 10 తీర్థాలు, దానితో పాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 16 ముఖ్యమైన ఆలయాల్లో కూడా అన్యమత ప్రచారాలను బ్యాన్ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అగైన్ 2007 జీవో నెంబర్ 747 ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 10 తీర్థాలు అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న ఒక 16 ముఖ్యమైన దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని బ్యాన్ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వీళ్ళు విష ప్రచారం చేస్తున్న అదే క్రిస్టియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్యమత ప్రచారాన్ని హిందూ దేవాలయాల్లో బ్యాన్ చేశాడు. దిస్ ఈజ్ హిస్టరీ, ఇది చరిత్ర. ఇప్పుడు 2004 నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం చేశాడో ఒకసారి చూద్దామా? అందరూ, ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇక్కడ హిందువులే ఉండాలి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీ హిందువే ఉండాలి, కానీ వేరే మతానికి సంబంధించిన వ్యక్తి ఉండకూడదు అని రూల్స్ పాస్ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళు కూడా నామం పెట్టుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గుడిలో పనిచేసే ఎవరైనా సరే నామాలు పెట్టుకోవాలి అని చెప్పిన వ్యక్తి ఇదే క్రిస్టియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు పని చేస్తే మీరు తెల్ల చొక్కా అండ్ ధోతి కట్టుకోవాలి అని చెప్పిన వ్యక్తి ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కేవలం హిందువులు మాత్రమే ఇక్కడ రిక్రూట్ అవ్వాలి, కానీ వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ కూడా రిక్రూట్ అవ్వకూడదని ఆర్డర్స్ పాస్ చేసిన వ్యక్తి ఇదే క్రిస్టియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విగ్రహాలు, ఆ రూపాలు ప్రతి చోట ఉండాలనే దృక్పథంతో వేరే రాష్ట్రాలకి కానీ వేరే దేశాలకు కానీ వెళ్ళే పంచలోహ విగ్రహాలు కానీ రాతి విగ్రహాల మీద 70% ఆఫ్ ఇచ్చారు ఇదే క్రిస్టియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ధర్మ ప్రచార పరిషత్ అనే పేరుని హిందూ ప్రచార పరిషత్గా మార్చిన వ్యక్తి ఇదే క్రిస్టియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దళిత గోవిందం, కళ్యాణమస్తు, ఆనంద నిలయాలకి బంగారు పూతలు వేసిన వ్యక్తి ఇదే క్రిస్టియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పూజారులకు, అర్చకులకు, పోటు కార్మికులకు ప్రతి ఒక్కరికి జీతాలు పెంచిన వ్యక్తి ఇదే క్రిస్టియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అలిపిరి మెట్ల మార్గం దగ్గర 2006లో హిందువుల కోసం వేదిక్ యూనివర్సిటీని మొదలు పెట్టిన వ్యక్తి ఇదే క్రిస్టియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ యూనివర్సిటీలో వేదాల మీద, ఆగమ శాస్త్రాల మీద, సంస్కృతం మీద, వేదిక్ రిచువల్స్ మీద, ఆలయాలకు సంబంధించిన ట్రెడిషన్స్ మీద, ధార్మిక చదువుల మీద రీసెర్చ్ చేయాలి అని చెప్పిన వ్యక్తి ఇదే క్రిస్టియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్య మతస్థులైన వ్యక్తులందరినీ కూడా వేరే ప్రాంతాలకి, వేరే డిపార్ట్మెంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి కేవలం ఇక్కడ హిందువులే ఉండాలి, ఎందుకంటే ఇది ఒక ధార్మిక్ ప్లేస్ అని గుర్తించిన వ్యక్తి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, అన్య మతస్థులని, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్. ఇదే క్రిస్టియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సో ఈరోజు నేను మీకు చెప్పిన ఈ వాస్తవాలు మీరు నిజమని నమ్మితే, ఇప్పుడు పెట్టిన జీవోలని మీరు వెళ్ళి రీచెక్ చేసుకొని మరి దీన్ని నిజమని మీరు నమ్మితే ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి చెంపలు పగిలిపోయేలా షేర్ చేయండి. ఏ రోజు మేము మా వీడియో షేర్ చేయండి అని ఎన్నడూ అడుక్కోలేదు వ్యూస్ కోసం బతికే వ్యక్తులం కాదు మేము, కానీ నిజాన్ని నిక్కచ్చిగా నిర్భయంగా చెప్పే వ్యక్తులం. ఒక వ్యక్తి మీద బురద చల్లాలి అనుకుంటే, ఒక వ్యక్తిని తక్కువ చేయాలి అనుకుంటే రాజకీయంగా ఎన్నో మెలకువలు ఉంటాయి, ఎన్నైనా రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. కానీ ఒక వ్యక్తిని తన మతం చూపించి, తను నమ్మిన మతం చూపించి, ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కుని నమ్మి దాన్ని ఆచరిస్తూ ఆ హక్కుగా
వేరే మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తిని కేవలం రాజకీయ లబ్ధి కోసం మనం ఎక్కడ వెనకబడిపోతామో అని, ఎక్కడ ప్రజాదరణ వచ్చేస్తుందోనని భయపడి ఆ వ్యక్తి మీద మీరు చిమ్మిన విషం ఈరోజు మా ద్వారా డీకోడ్ చేయబడింది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి వీక్షకుడికి చెప్తున్నాను, షేర్ దిస్ వీడియో. ఒకవేళ మీరు ఈ వీడియోలో ఉన్నది ఆథెంటిక్గా కాదా అని తెలుసుకోవాలంటే గో రీసెర్చ్ చేసి చెక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో, ఇమ్మీడియట్లీ షేర్ దిస్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. మీ కామెంట్ ద్వారా మేము నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అనేది నిర్ణయించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం మీద, ప్రజల యొక్క అభివృద్ధి మీద, నిరుద్యోగం మీద, రైతులకు రావలసిన గిట్టుబాటు ధరల మీద, వీటిల మీద కాన్సన్ట్రేట్ చేసి పనిచేయాలి అని ప్రశ్న తరపు నుంచి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేగాని ఈ మత రాజకీయాలు, సనాతని హిందువులు ఇవన్నీ కూడా ఈ డ్రామాలు ఆపి, హిందువుల మనోభావాలతో ఆడుకోవటం ఆపి మీరు ప్రజలకు కోసం పని చేయాలి అని రిక్వెస్ట్ చేస్తాను. అలా చేయని పక్షంలో ఇలాగే ఎండగడతామని, మళ్ళీ మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తామని రిక్వెస్ట్ చేస్తూ, హెచ్చరిస్తూ, దిస్ ఇస్ రావణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్రశ్న.